జాతీయం అన్నా దాన్ని ఏమంటారు సార్ ఇంత చపాతీయా కాదు పరోటా. పరోటా పరోటా అన్న ఇంద్రజ అన్న ఒకప్పుడు పెద్దవాళ్ళకి నాకు తెలిసినంత వరకు వాళ్ళ క్యారెక్టర్ గుర్తుంచుకొని చేసేవాళ్ళని తెలుసు. కానీ ఇప్పుడు మీ మీద కూడా స్పెషల్గా క్యారెక్టర్ రాస్తారంటే రియల్ గ్రేట్ అండి నిజంగా. నిజంగా మంచి మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఫస్ట్ అయితే కాలర్ని చూద్దాం. హలో హలో, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. మీ పేరండి? నా పేరు అభిషేక్ అన్న. దందాజన. హాయ్. హాయ్ హాయ్. ఎవరు? అభిషేక్. అన్న నీ పెద్ద ఫ్యాన్ అన్న నేను. థ్యాంక్ యూ. ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. విష్ ద సేమ్ అన్న. థ్యాంక్ యూ. అభిషేక్ చెప్పు, ఎక్కడి నుంచి? అన్న నేను ఇక్కడ సికింద్రాబాద్. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకేంటి అభిషేక్, ఏం చేస్తున్నావు? అన్న నేను అంటే ప్రైవేట్ కాల్ సెంటర్ లో టీమ్ లీడర్ లాగా చేస్తున్నాను ప్రస్తుతానికి. ఓ నైస్. థర్స్డే ఫ్రైడే వచ్చిందంటే తొందరగా వచ్చేస్తాను ఇంటికి. 8 వరకు వచ్చేస్తాను. 9:30 వరకు నీ ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ అభిషేక్. ఎంత వర్క్ టెన్షన్ లో ఉన్నా కానీ నీ ప్రోగ్రామ్ మాత్రం ఖచ్చితంగా అసలు మిస్ కాదు. ఎందుకంటే ఒక 1 అవర్ మనం ఎంజాయ్మెంట్, నీ ప్రోగ్రామ్ చూడడం వల్ల ఎంజాయ్మెంట్ వచ్చిందంటే అది అట్లనే క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది మాకు. అవునవును, మంచి రిలీఫ్ ఇస్తుంది. పొద్దు నుంచి మనకి ఫీలింగ్స్ అన్ని తీసేస్తుంది. అండ్ మీ వేరే ప్రోగ్రామ్స్ కూడా చూస్తుంటాను. ఐ థింక్ ఫాదర్స్ డే రోజు నేను అసలు చెప్పాలంటే మీకన్నా ధనుష్కి ఎక్కువ ఫ్యాన్. ధను మీ అబ్బాయి. మా అబ్బాయి పేరు సుక్కు. సారీ ఐఎమ్ సారీ సుక్కు, కన్ఫ్యూజ్ అయినాను కొంచెం. సుకుమార్ కదా. సుక్రామ్. మంచి టాలెంట్. నేను అప్పుడు చూశాను. మంచి ఏమంటారు, ఫుల్ జోష్ లో ఉండే ఆ రోజు నేను ప్రోగ్రామ్ చూసాను. అవునవును, బాగా ఆడు నాకన్నా హైపర్. సూపర్ గా. అండ్ మీరు ఆ రోజు ఎమోషనల్ గా మాట్లాడేది సీరియస్లీ మీరు ఒక ఆర్టిస్ట్ గా కాకుండా ఒక ఫాదర్ గా నిజంగా అది నిజంగా టచ్ చేసింది. అది థ్యాంక్ యూ అభిషేక్. రియల్లీ మీరు ఎంత కష్టపడి ఇప్పుడు ఇట్లాంటి పొజిషన్ లో ఉన్నారు. బట్ మీ ఫ్యామిలీ గురించి మీరు బ్యాక్గ్రౌండ్ చెప్పారు ఆ రోజు. రియల్లీ దట్ వాస్ వెరీ ఎమోషనల్. అయినా ఇప్పుడు మిమ్మల్ని అవన్నీ గుర్తు చేయడానికి కాల్ చేయలేదు, కానీ ఎనీవేస్ అన్న మీతో మాట్లాడడం రియల్లీ వెరీ లక్కీ. నైస్. అంటే చాలా మంది కాలర్స్ ఫోన్ చేస్తుంటారు అభిషేక్, బట్ కానీ చాలా ఇంపాక్ట్ గా అంటే మనసు కత్తుకునేలాగా మాట్లాడావు. థ్యాంక్ యూ వెరీ మచ్ అభిషేక్. అభిషేక్ గారు చెప్పండి సార్. ప్రోగ్రామ్స్ అన్ని వాచ్ చేస్తున్నాను కదా, ధనలక్ష్మి తలుపు తడితే చూసారా? నేను చూశాను. అంటే యాక్చువల్లీ ఏంటంటే కొంచెం చిన్న డిస్టర్బెన్స్ వల్ల నేను మధ్యలో నుంచి వచ్చేసాను. ఐ వాట్ కాల్ అనమాట. బట్ సీరియస్లీ చెప్తున్నానన్నా, మేము ఇంకో మూవీ కూడా చేస్తాం అనుకుంటా కదా, ఒక్కడితో మొదలైంది. దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఒక్కడితో మొదలవుతుంది. రైట్. థ్యాంక్ యూ అభిషేక్. ఇలాగే ఎంకరేజ్ చేస్తుండు, మరెన్నో సినిమాలు మంచి తీస్తాం. షూర్. అండ్ చెప్పండి. లేదు. అండ్ నేను పర్సనల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎవరికంటే బాలాజీ సార్కి, ఇప్పుడు నా కాల్ కలిపిన జేకి, అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ రియల్లీ నిజంగా కొంచెం ఈవినింగ్ టైంలో అసలు నేనైతే షాక్ అయిపోయాను. ఫస్ట్ చూడగానే అరే ధనరాజ్ గారు షోకి వచ్చారు ఏంటి, రియల్లీ షాకింగ్ అనమాట. ఇవాళ ఇండిపెండెన్స్ డే మార్నింగ్ ఫ్లాగ్ హాస్టింగ్ అయిపోగానే కొంచెం బోర్ గా ఉండే అనమాట. సో ఈవినింగ్ ఇప్పుడు లేచి టీ పెట్టగానే చూసి షాక్ అయిపోయాను. థ్యాంక్ యూ అండి అభిషేక్ గారు, నిజంగా థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఇలాగే రెగ్యులర్ గా చేస్తుండండి. నిజంగా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అభిషేక్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా సార్, నిజంగా మీ ఫ్యాన్స్ బాగా మాట్లాడు. అంటే అభిషేక్ మాట్లాడుతుంటే చాలా మంది ఏంటంటే ఫోన్ చేయగానే ఏదేదో కంగారు అవి కాకుండా తను క్లారిటీగా, అలాగే కామన్ గా చెప్పే కాకుండా ఆయన రెగ్యులర్ గా మీరు వాచ్ చేసి, నేను మీ బాబుది మీది ఫాదర్స్ డేది చూసాను అండ్ ఓంకార్ గారి షో కూడా చూసాను. అందులో మీరు చెప్పడానికి ఇదే లెటర్ అని చెప్పారు చూడండి. అది నేను రెగ్యులర్ గా ఒక 2-3 టైమ్స్ నేను యూట్యూబ్ లో చూసి మరీ చూసాను. ఆ సీన్ చూసాను. మీ బాబు కొంచెం మర్చిపోవడం, కానీ సూపర్ మొత్తం ఎంజాయ్ చేసింది మాత్రం మీ బాబుదే. మొత్తం ఛాన్స్ కొట్టేసింది. ఇంకా చెప్పండి సార్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చాలా చెప్పారు ఇప్పటి వరకు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే బేసిక్ ఏంటంటే చిన్నప్పుడే అమ్మ నాన్న అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మదర్ లేరు, చిన్నప్పుడు డాడీ. ఇప్పుడు నేను మా మిస్సెస్ శిరీష అని మా అబ్బాయి, ఇదే నా ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీని నిలబెట్టుకోవాలి, మంచి ఫాదర్ అనిపించాలి. అంటే మంచి సినిమాలు చేయడానికి, అంటే ప్రొడ్యూస్ చేయడానికి ముందు ఎవరో ఒకళ్ళు వెనక నుంచి వెనుకట్టాలని మా మిస్సెస్. డెఫినెట్గా నన్ను చాలా జాగ్రత్తగా పడిపోకుండా అలా అని చెప్పేసి ఫోర్స్ చేయకుండా ఎక్కడ ఏది కరెక్ట్ ఏంటి అనేది తన గైడెన్స్ ఉంటుంది డెఫినెట్గా. అంటే మనం ఇలా లైవ్ షోస్కి రావడం కానీ, ఇట్లా షూటింగ్ చేసినప్పుడు అవుట్డోర్లు వెళ్ళిపోవడం కానీ ఇవన్నీ చేసినప్పుడు తను ఒక లోన్లీగా ఉండడం, బాబుని చూసుకోవడం ముందు, ఇవన్నీ చేయాలంటే చాలా ఇది కావాలి. థ్యాంక్స్. మంచి భార్యని ఇచ్చాడు దేవుడు, అలాగే అద్భుతమైన కొడుకుని ఇచ్చాడు, మంచి ఫ్యాన్స్ని ఇచ్చాడు, మంచి ఫేమ్ ఇచ్చాడు. ఇంతకన్నా నేను ఏం కోరుకుంటాను.
నాకు అడిగేది. చూసారుగా శిరీష్ గారు, థ్యాంక్స్ అండి సార్ మీ గురించి చెప్తున్నారు. ఒకసారి ఫస్ట్ అయితే కాల్ చూద్దాం సార్. హలో, గుడ్ ఈవినింగ్ అండి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరండి? నా పేరు ఆనంద్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఆనంద్ గారు? నేను లింగంపల్లి నుంచి అండి. చెప్పండి ఆనంద్ గారు, మీకు ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి, సేమ్ టు యూ. థ్యాంక్ యూ అండి సార్. నమస్తే అన్న. నమస్తే నమస్తే, హౌ ఆర్ యూ? ఫైన్ అన్న. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. విష్ యూ సేమ్ అన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెద్ద ఫ్యాన్ అన్న నీకు నేను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం చేస్తుంటావు నువ్వు? అది బీటెక్ అయిపోయిందన్న. నేను ఇక్కడ కంపెనీలో డిజైన్ ఇంజనీరింగ్ అని చెప్పి. ఓ సూపర్. ఎక్కడ? లింగంపల్లి? నేను బాలనగర్లో వర్క్ చేస్తుంటా అన్న. ఓకే ఓకే ఓకే. ఉండేది లింగంపల్లి? ఉండేది లింగంపల్లి అన్న. వెరీ గుడ్. చూసావా ధనలక్ష్మి తలుపు తడితే? లేదన్నా, కుదరలేదు. ఇక్కడ టికెట్లు ఏంటంటే బ్లాక్ లో అమ్ముకుంటున్నా మా దగ్గర. అయ్యో 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 అయ్యో, అలాంటి వాళ్ళు పట్టుకొని కొనాల్సిందే. వాళ్ళు కూడా బతుకుగా నా సినిమా మీద ఏం చేస్తాను చెప్పండి. చాలా మంచి మనసు అండి మీది. ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నారా, అడగాలనుకుంటున్నారా? భీమిలి కబడ్డీ జట్లో మీ యాక్షన్ సూపర్ అన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ భీమిలి కబడ్డీ జట్ నుంచే మీకు పెద్ద ఫ్యాన్ నేను. థ్యాంక్ యూ. అది మన ఇది మనకి పొరాటాలు తినే సీన్, పరోటా తినే సీనే. కానీ ఇంకొకటి ఏంటంటే మీ యాక్టింగ్ ఏడిపోతుంది ఏంటంటే మన డీజే పిల్ల జమీందార్, పిల్ల జమీందార్ అన్న సూపర్ అన్న నిజంగా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంకోటి ఫస్ట్ టైం మిమ్మల్ని నేను చూసింది ఎక్కడంటే మన ఉదయ్ భాను గారి షోలో. నువ్వు నేను మిమ్మల్ని మీ బయట చూసాము. ఓకే. అప్పుడు మీ స్టోరీ చెప్పారన్న మీరు. అవును అవును. సూపర్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. అలాగే నువ్వు కూడా మంచి అభివృద్ధిలోకి రావాలి. మీతో మాట్లాడటం. థ్యాంక్ యూ. మంచి అభివృద్ధిలోకి రావాలి. నువ్వు ఇలాగే సిటీవీ కాల్ చేస్తూ రెగ్యులర్గా ఉండాలి. నన్ను నా సినిమాలన్నీ చూసి ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఓకే అన్న, థ్యాంక్స్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. రెగ్యులర్ గా ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. చూసారా సార్, మీ ఫ్యాన్స్ నిజంగా అసలు చాలా బాగా, అంటే బేసిక్ చెప్పే వరకు ఇంత ఫాలో అవుతారా మనల్ని అంటే మనమే కొన్ని విషయాలు ఎక్కడో టక్మని చెప్పేస్తున్నప్పుడు ఆ విషయం వాళ్ళు గుర్తుంచుకొని ఒక 1 year తర్వాత మీరు ఆ షోలో అలా మాట్లాడారు కదా అంటే వాళ్ళు ఎంత ఫాలో అవుతున్నారు. అందుకనే భయం వేస్తుంటది. వాళ్ళు స్కిప్ చేసేటప్పుడు కానీ మనం రీచ్ అవ్వకపోతే ఏంటి, మన మీద నమ్మకం పెట్టుకుంటారు. ఒక సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు అయ్యో ఈ సీన్ పేలకపోతే తిడతారు, ఇవన్నీ చాలా ఉంటాయి. భయం మాకు ఎక్కువ ఉంటుంది అనమాట. ఫస్ట్ థింగ్ ఆ భయంలోంచి పుట్టేదే భయపడుతూనే యాక్ట్ చేస్తుంటాం మేము. లేకపోతే వాళ్ళు తిట్టేస్తారు ఎంత మెచ్చుకున్నా. కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కానీ కామెడీ చేసే అంటే కష్టపడే బేసిక్ అవి కూడా తీసుకుంటుండాలి. లేకపోతే ఎందుకంటే మనం లైఫ్ మొనటి అయిపోతుంది. అవును సార్. ఇప్పుడు మీకు శిరీష్ గారి గురించి చెప్తూ ఆపేసాం కదా టాపిక్. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ సార్? పక్క లవ్ మ్యారేజ్ అండి. అవును సార్. పక్క. ఫస్ట్ మీరు ప్రపోజ్ చేశారా, శిరీష్ గారు చేశారా? నేనే చేశాను. అవునా? నేనే చేశాను. ఎలా సార్, అంటే ఎలా మీ మ్యారేజ్ కి ఏమైనా అబ్జెక్షన్స్ అలా? ఏం లేదండి, అంటే బేసిక్ గా మాది వేరే. చాలా మందికి తెలుసు, యూట్యూబ్ లో అట్లో చూసారు. అంటే ఒక సాడ్ సిచ్యువేషన్ లో మీ ఇద్దరం కలవాల్సి వచ్చింది. అది మదర్ చనిపోయిన టైంలో. ఆ తర్వాత ఇమీడియట్లీ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక బాబు. తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు ఒప్పుకుంటారు లేదా అనేది నుంచి మేము ఆలోచించి మర్చిపోయాను. పెళ్ళైన తర్వాత నేనే అడిగాను అనమాట, నీకు ఒక అమ్మ నాన్న ఉంటారు కదా, వాళ్ళు ఒప్పుకుంటారు. ఆ తర్వాత మా అత్తయ్య కానీ మావయ్య కానీ, ఇంకా వాళ్ళది చాలా పెద్ద కుటుంబం. ఒక 5 అక్క చెల్లెలు, ఒక తమ్ముడు, మా అత్త మామ, చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. అంటే నేను ఇక్కడ మిస్ అయిందంట ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నేను సంపాదించుకోగలుగుతున్నాను. వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా బాగుంటుంది. వాళ్ళు కూడా వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకుంటూ ఉంటాను. సో హ్యాపీ. మంచి అంటే ఒక మంచి ఫ్యామిలీలో అల్లున్నాయని చెప్పుకోవచ్చు. నిజంగా అండి, చాలా గ్రేట్. అసలు అలా చెప్పుకోవడం కూడా చాలా పెద్ద ఇది నిజంగా. చూసాం కదా ఆడియన్స్, ఇంకా చాలా చాలా కబుర్లు మిగిలి ఉన్నాయి, చెప్పుకుందాం. ఈలోపు అయితే ఒక మంచి సీన్ చూద్దాం, ఓకేనా? మీ కాలర్స్ చాలా మంది ఉన్నారు, కట్ చేసి ఇంకా కట్ అదే దీని తర్వాత ఒక చెట్టు ఉంటుంది, అది ఓకే ఓకే అదే శ్రీను గారు కదండి, చెప్పిన శ్రీను గారు. ఇప్పుడు జగడంలో విలన్ పక్కన చేసిన వారు ఒక అమ్మాయి ఉంది కదా, మొబైల్ కనిపిస్తా సాంగ్లో చేసినాము.
ఎదుగా ఓకే. ఫ్యూచర్ ప్లాన్ ఎన్ని సినిమాలు అడిగేసాను. అడిగేసాను. నాకు వేరే మీటింగ్ ఉన్నాను. ఇంకా మాట్లాడాలే కానీ మీ ఫ్యాన్స్ 3 days నుంచి చాలా మంది అయితే లేడీస్ మల్లిక అని చాలా మంది ఉన్నారు, వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు చాలా. గిరి కదా, గిరి పాపం మీతో చేసిన గిరి కదా అసలు? గిరి రమేష్ వాళ్ళంతా గుర్తున్నారు కింద. లేదు అసలు చూస్తానికి ఎక్కడ ప్రయత్నం చూసినప్పుడు అంతా అట్లా అనిపించదు. వేదన్నా కదా సప్తగిరి కలిసి సప్తగిరిలే. రెడీ. చూసారు కదా వ్యూవర్స్, ధనరాజ్ గారితో చాలా చాలా ముచ్చట్లు. నిజంగా నాకైతే చాలా హ్యాపీ ఉంది. మా ఆడియన్స్ అయితే నిజంగా చాలా హ్యాపీగా ఉన్నారు. మీకు ఇంతమంది ఫాలోవర్స్ అసలు ఇంత ఇదిగా ఫీల్ అయ్యి చెప్పడంలో మీకు ఎలా అనిపిస్తుంది సార్ అలా చెప్తూ ఉంటే? నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. చాలా రోజుల తర్వాత అంటే మీ సినిమా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇదే అని చెప్పొచ్చు. అంటే బిఫోర్ సినిమా రిలీజ్ కాకుండా అన్ని లైవ్స్ అన్ని చేసి వెళ్ళిపోయాను. రిలీజ్ అయిన తర్వాత సిటీకి రావడం, నన్ను బాలాజీ గారు పిలవడం చాలా హ్యాపీగా ఉంది. అంటే మంచి కాలర్స్ ఈరోజు, అది కూడా స్వాతంత్ర దినోత్సవం రోజు మాట్లాడడం వాళ్ళందరితో చాలా ఇండిపెండెంట్గా ఉంది అనిపిస్తుంది. ఇప్పటి నుండి మీకు ఇండిపెండెన్స్ వచ్చింది. నిజంగా సార్ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా చాలా బిజీగా ఉంటారు. మీకు ఆ స్క్రిప్ట్స్ కానీ ఆ ప్రోగ్రామ్స్ మూవీస్ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం ఈ టైంకి వచ్చారు. నిజంగా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. నిజంగా వ్యూవర్స్కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఇలాగే మంచి సినిమాలు ధనలక్ష్మి తలుపు తలుపు చూడడం చూడండి. అలాగే నా బ్యానర్లో ప్రొడ్యూస్ చేస్తే డెఫినెట్గా ఒక మంచి సినిమానే వస్తుంది. అది మీరు ఆ నమ్మకం మీరు ఉంచుకోండి. అలాగే నా రాబోయే సినిమాలన్నీ కూడా ఎంకరేజ్ చేసి నన్ను ఇలాగే మీ వాడిగా, ధనరాజ్ అంటే మీ వాడిగా చూసుకుంటారు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మిమ్మల్ని ఫ్యూచర్లో బాగా నవ్వించడానికి ట్రై చేస్తుంటాను. ఇంకొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం. చూసారు కదా వ్యూవర్స్, చాలా చాలా కబుర్లు చెప్పుకున్నాం ఇప్పటి వరకు. ఇంకా ఇప్పుడే అన్ని చెప్పేసుకుంటే సార్ మళ్ళీ వస్తారు. ఇలాగే సార్ని ఎప్పుడు ఫాలో చేస్తూ ఉండండి, చూస్తూనే ఉండండి రెగ్యులర్గా సిటీవీ. మీ మల్లిక. చాలా 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 థ్యాంక్స్.